నమస్తే అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణాధిపతయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనము 2026 సంవత్సరము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అండ్ మనకి గ్లోబల్ లెవెల్లో ఎలాంటి పరిస్థితులు మనకి ఎదురవుతాయి, జియో పొలిటికల్ ఇష్యూస్ అవ్వచ్చు, లేకపోతే వాతావరణానికి సంబంధించి ఇష్యూస్ అవ్వచ్చు, పొలిటికల్ లీడర్స్కి ఎలా ఉండబోతుంది, మనకి రెసెషన్ ఏమైనా వస్తుందా, ఉద్యోగాలకి సంబంధించి ఐటీలో ఎలాంటి డెవలప్మెంట్స్ అవుతాయి, ఈ గ్రహగతులని బట్టి మనము డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. కానీ దానికంటే ముందు మనకి జనరల్గా మేజర్గా మనము 4 గ్రహాల ట్రాన్సిట్స్ని బట్టి మనకి ఈ డిఫరెన్సెస్ అనేవి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో మనకి ఇక్కడ గురువు, శని, రాహు, కేతువుల యొక్క గోచార సంచారం ఎలా ఉండబోతుంది అండ్ 2026 సంవత్సరంలో వచ్చే గ్రహణాల వల్ల మనకి ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది, వ్యక్తిగతంగా యాజ్ వెల్ యాజ్ మనకి గ్లోబల్ లెవెల్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి అనే విషయం పైన మనము డిస్కస్ చేసుకుందాము. కానీ దానికంటే ముందు మనకి ఈ ట్రాన్సిట్స్ ఎప్పుడు జరుగుతున్నాయి, ఈ గ్రహణాలు ఎప్పుడు అవుతుందో ఆ డేట్స్ కూడా వివరిస్తాను. సో మనకి మొదటగా చూసుకుంటే కనుక గురుగ్రహాన్ని తీసుకుంటే జనవరి 1 నుంచి మార్చి 11 వరకు కూడా గురువు వక్రిగతిలో సంచారం చేస్తూ మిథున రాశిలో సంచారం జరుగుతుంది. మార్చి 11 డైరెక్ట్ మోషన్లోకి వచ్చిన తర్వాత జూన్ 2 వరకు కూడా కర్కాటక రాశి మిథున రాశిలోనే సంచారం జరిగి జూన్ 2 తెల్లవారుజామున 2:25 గురువు మనకి మిథున రాశిలో నుంచి కర్కాటక రాశి తన ఉచ్చ స్థానంలోకి సంచారం జరుగుతుంది. జూన్ 2 నుంచి చూసుకున్నట్లయితే మనకి అక్టోబర్ 31 వరకు కూడా గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ తర్వాత మనకి సింహరాశిలోకి ఎంట్రీ ఉంటుందన్నమాట. ఈ 31 ఎప్పుడైతే సింహరాశిలోకి గురు సంచారం జరుగుతుందో ఆల్రెడీ అక్కడ కేతు సింహరాశిలో ఉంటారు కాబట్టి ఇక్కడ గురుకేతువుల యుతి సింహరాశిలో జరుగుతుంది. అక్టోబర్ 31 నుంచి మనకి డిసెంబర్ 13 వరకు సింహరాశిలోనే సంచారం జరుగుతూ డిసెంబర్ 13 అంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్కి వచ్చేసరికి గురువు వక్రిగతిలో సింహరాశిలో వక్రిగతిలో ఉంటారనమాట ఇయర్ ఎండింగ్ వరకు కూడా. సో ఇలాంటి ట్రాన్సిట్ గనక మనము చూసుకున్నట్లయితే గురువు ఒకటే సంవత్సరంలో 3 రాశులని మారడం అనేది మనకి కనిపిస్తుంది. అంటే ఒకటి మిథున రాశి వాయుతత్వ రాశి అవుతుంది, కర్కాటక రాశి జలతత్వ రాశి అండ్ సింహరాశికి వచ్చేసరికి అగ్నితత్వ రాశి అవుతుంది. కాబట్టి ఇలాంటి మూవ్మెంట్ ఎలిమెంట్స్లో చేంజెస్ అంటే ప్రకృతికి సంబంధించిన ఈ పంచభూతాలలో వాయువు, జలము అండ్ అగ్నికి సంబంధించి తత్వాలలో చేంజెస్ రావడం జరుగుతుంది. కాబట్టి గురువు జనరల్గా ఏంటంటే మనకు అన్ని విధాలుగా శుభ ఫలితాలను ఇచ్చే గ్రహం కాబట్టి ఇలాంటి ట్రాన్సిట్ జరిగినప్పుడు సకల చరాచరాల పైన జీవరాశుల పైన ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది కూడా మనకి గతంలో గనక ఒక 100 సంవత్సరాల క్రితము ట్రాన్సిట్స్ని గనక మనము పరిశీలన చేసుకుంటే ఈ పర్టిక్యులర్ మూవ్మెంట్ని అతిచారి మూవ్మెంట్ అంటారనమాట. అంటే ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది గురువు. ఎప్పుడైతే జీవకారకుడు అతిచారి మూవ్మెంట్లో ట్రాన్సిషన్ అవుతుందో చాలా ఫాస్ట్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, దాన్ని బట్టి మనకి డిఫరెన్సెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో గురువు మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ ఇయర్ అంతా కూడా. అది కాకుండా మనకి రాహు అండ్ కేతు సంచారం చూసుకున్నట్లయితే ప్రజెంట్ రాహు మనకి శతభిష నక్షత్రంలో కుంభరాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది. తర్వాత మధ్యలో ధనిష్ట నక్షత్రంలోకి ట్రాన్సిషన్ అవుతుందన్నమాట రాహుకి వచ్చేసరికి. ఆల్మోస్ట్ మనకి ఆగస్ట్ ఆ టైంకి మనకి ధనిష్ట నక్షత్రంలోకి సంచారం జరుగుతుంది. కేతు కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనకి జనవరి 1 నుంచి మార్చ్ 29 వరకు కూడా పూర్వ ఫాల్గుని నక్షత్రము సింహరాశిలో సంచారం జరుగుతూ తర్వాత కేతు మఖ నక్షత్రంలోకి సంచారం జరుగుతుంది. ఈ రాహు కేతువులు మాత్రము సింహరాశిని అండ్ కుంభరాశిని మార్చి మనకి మకర రాశిలోకి రాహు సంచారము, కర్కాటక రాశిలోకి
ధనుసు రాశి వాళ్ళకి 2026 రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దామండి. ధనుసు రాశి వాళ్ళకి ఏంటంటే తృతీయంలో రాహు సంచారము, చతుర్థంలో శని సంచారము, సప్తమంలో గురు సంచారము జూన్ 2వ తారీఖు వరకు, తర్వాత అష్టమంలోకి గురు సంచారము అక్టోబర్ 31 వరకు, తర్వాత అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా గురువు భాగ్యస్థానంలో సంచారము. భాగ్యంలో ఆల్రెడీ కేతు సంచారం జరుగుతుంది కాబట్టి ఇలాంటి గ్రహగతుల్ని కనుక మనం చూసుకున్నట్లయితే ధనుసు రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో శని సంచారము, ఇది అర్ధాష్టమ శని కిందికి పరిగణంలోకి వస్తుంది కాబట్టి ఈ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల తరచూ ఆరోగ్య సమస్యలు రావడము, ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్య విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి ధనుసు రాశి వాళ్ళు. ఎలాంటి మైనర్ ఆరోగ్య సమస్యనైనా సరే నెగ్లెక్ట్ చేయకుండా వీలైనంత మట్టుకు తొందరగా డాక్టర్స్కి చూయించుకోవడం అనేది చాలా చెప్పదగిన సూచన అన్నమాట. ఎందువల్ల అంటే ఈ చతుర్థంలో ఉన్న శని షష్ఠ స్థానమైన రోగస్థానాన్ని చూపిస్తుంది కాబట్టి ఫ్రీక్వెంట్గా వీక్ అయిపోతున్నట్టు ఉండడము, ఫ్రీక్వెంట్గా స్ట్రెస్ రావడము, లేకపోతే ఫెటీగ్ అంటే ఫ్రీక్వెంట్గా చాలా నీరసంగా ఉండడము, లేకపోతే సడన్గా సైనస్కి సంబంధించిన ఇష్యూస్ రావడము. ఎందుకంటే జలతత్వ రాశిలో శని సంచారం జరుగుతుంది కాబట్టి ఈ సైనస్కి సంబంధించి, మైగ్రెయిన్కి సంబంధించి, బ్రెయిన్కి సంబంధించి ఇబ్బందులు వీళ్ళని కొద్దిపాటిగా అతలాకుతలం చేసేలాగా కనిపిస్తుంది ధనుసు రాశి వాళ్ళకి. జూన్ 2వ తారీఖు తర్వాత ధనుసు రాశి వాళ్ళకి గురువు అష్టమ స్థానంలోకి సంచారం జరగడం కూడా అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వదన్నమాట. ఎందువల్ల అంటే ఈ రెండు జలతత్వానికి సంబంధించిన మోక్ష త్రికోణాస్ ఏవైతే మనం చెప్తూ ఉంటామో, చతుర్థ స్థానము అండ్ అష్టమ స్థానము, శని అండ్ గురు యొక్క ప్రభావితం వల్ల వీళ్ళకి బాడీలో చాలా మట్టుకు వాత పిత్త కఫ ఇంబ్యాలెన్స్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తుంది. కఫ కంటెంట్ ఎక్కువ అవుతుంది. జనరల్గా ధనుసు రాశి వాళ్ళకి పిత్త కంటెంట్ ఎక్కువ ఉంటుంది బాడీలో. అలాంటిది ఇప్పుడు ఇక్కడ జలతత్వానికి ఈ పెద్ద గ్రహాలు కొద్దిపాటిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి ఈ కఫానికి సంబంధించి ఇబ్బందులు రావడం వల్ల తరచూ హాస్పిటల్స్ విజిట్ చేయడం అనేది కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు ఇంకా రెజల్యూషన్ అవ్వలేదు అని అనుకుంటే కనుక ఇయర్ ఎండింగ్కి మీకు ఒక ప్రాపర్ క్లారిటీ వస్తుంది భార్యాభర్తల మధ్య ధనుసు రాశి వాళ్ళకి. అప్పటి వరకు కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. తృతీయంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి మీ తోబుట్టువులతో కూడా కొద్దిపాటిగా క్లాషెస్ రావడము, మీరు చెప్పిన మాట వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోకపోవడము, ఆస్తి విషయాలలో కొద్దిపాటిగా డిస్ప్యూట్స్ రావడము, ఇవన్నీ కూడా కొద్దిగా కనిపిస్తుంది. అంటే గృహ వాతావరణంలో మానసిక ప్రశాంతత అనేది కోల్పోవడము, తల్లి ఆరోగ్యం పట్ల కొద్దిపాటిగా మీకు చికాకులు రావడము, తండ్రి ఆరోగ్యం పట్ల కూడా కొద్దిపాటిగా చికాకులు మిమ్మల్ని తరచూ హాస్పిటల్స్ చుట్టూ తిప్పడానికి కూడా ఇది చాలా అనుకూలంగా కనిపిస్తుంది అన్నమాట ఈ సంవత్సరం అంతా కూడా. సో ఎల్డర్లీ పేరెంట్స్ ఎవరైనా ఉంటే కనుక ధనుసు రాశి వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం విషయంలో మాత్రం ఎటువంటి నెగ్లిజెన్సీ కూడా తీసుకోకండి. బిజినెస్ విషయంకి వస్తే కనుక మీకు అనుభవపూర్వకంగా ఏ బిజినెస్ అయితే మీరు చాలా బాగా చేయగలము అని అనుకుంటారో అలాంటి బిజినెస్లోనే మీరు అడుగులు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్గా చెప్పదగిన సూచన. ఎందువల్ల అంటే మీకు అనుభవం లేకుండా ఉంటే కనుక మీరు బిజినెస్లో లాసెస్ కూడా ఎక్కువ ఎన్కౌంటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సప్తమంలో గురు సంచారము ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొద్దిగా ఫేవరబుల్గా ఉన్నా సరే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏంటంటే అష్టమ సంచారం జరుగుతుంది కాబట్టి అక్కడ బిజినెస్లో ఫైనాన్షియల్కి సంబంధించి కొద్దిపాటిగా సడన్ లాసెస్ రావడము, నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడము, ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండండి. పార్ట్నర్షిప్ బిజినెస్ మొట్టమొదటగా పెట్టాలి అని అనుకునే వాళ్ళు ఉంటే గనక మీ వ్యక్తిగత జన్మజాతకంని అండ్ మీ పార్ట్నర్ యొక్క జన్మజాతకాన్ని ప్రాపర్గా అనాలిసిస్ చేసుకున్న తర్వాతనే మీరు ఆ పార్ట్నర్షిప్ బిజినెస్లోకి ముందు అడుగులు వేయండి. లేకపోతే పార్ట్నర్షిప్ బిజినెస్ నుంచి బయటికి వచ్చేయండి. అలాంటి ఆలోచన కూడా పెట్టుకోకపోతే మంచిది. భాగ్యంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి తీర్థయాత్రలు ఎక్కువ చేస్తూ ఉంటారు, దేవాలయ సందర్శనాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. గురువు ఎప్పుడైతే సింహరాశిలోకి ఎంటర్ అవుతారో అప్పుడు ఇంకా ఎక్కువ రిగరస్గా చేయడానికి కనిపిస్తుంది అనమాట. గురువుల పట్ల ఒక మర్యాద అనేది పెరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ధనుసు రాశి వాళ్ళకి కొద్దిగా మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యం విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. మంచి డయట్ పాటించండి. బయట ఫుడ్ ఎక్కువ కన్జ్యూమ్ చేయకండి. వీలైనంత మట్టుకు దాన ధర్మాలు ఎక్కువ చేస్తూ ఉండండి.
ఎవరో చెప్పిన మాటలు విని మీ యొక్క పర్సనాలిటీని మీరు కోల్పోకుండా మీకు ఏది కరెక్ట్, మీకు ఏది రాంగ్ అనేది మీరు ఒక మంచి డెసిషన్స్ తీసుకునే అవగాహన ఉన్న రాశి ధనుసు రాశి కాబట్టి మీ ఆలోచన విధానాన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేసుకునేలాగా ప్రయత్నం చేసుకోండి. చతుర్థంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి శనికి తైలాభిషేకం రెగ్యులర్గా చేయించుకుంటూ ఉండండి. నల్ల నువ్వులతోటి దానం చేస్తూ ఉండండి. శనికి అభిషేకం కూడా చేయించే ప్రయత్నం చేసుకోండి. కుదిరితే శనేశ్వర ఆలయాలు రెగ్యులర్గా విజిట్ చేసే ప్రయత్నం చేసుకోండి.